కర్ణశంకూపమం కుశం అద్భుతాకర్ణరంధ్ర సదృశీ తచ్చిరస్థలే. ఎంత తాను పైకి లేపడానికి ప్రయత్నం చేస్తుంటే అంత లోపలికి వెళుతున్నది. చివరికి పాతాళలోకం దాకా వెళ్ళినది. పైన మాత్రము ఒక విచిత్రంగా గుర్తు ఏర్పడ్డది. ఆవు యొక్క చెవు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఏర్పడి లోపల లింగం ఉండడం వలన దాన్ని గోకర్ణం అనే పేరుతో పిలుస్తారు. గోకర్ణ క్షేత్రము కర్ణాటక దేశంలో ఉన్నది. శ్రీశైలంలో ఉండే దేవుని పేరేమిటి? మల్లికార్జున స్వామి. కాశీలో ఉండేటువంటి దేవుని పేరు గోకర్ణ క్షేత్రంలో ఉండే దేవుని పేరు గోకర్ణేశ్వరుడు కాదు, మహాబలేశ్వరుడు అని పేరు. గోకర్ణము క్షేత్రముగా విరాజిల్లినది, ప్రసిద్ధికి వచ్చినది. గోకర్ణ క్షేత్రంలో ఉండేటువంటి దేవుని పేరు మహాబలేశ్వరుడు. గణపతి ఈ పని చేయగానే కోపానికి వచ్చి ఇంత లేపినా శివలింగం లేవడం లేదు అని తన సమీపంలో ఉన్నటువంటి ఆయుధంతో గణపతి నెత్తిపైన ఒక్క వేటు వేస్తే రంధ్రం పడ్డది. ఈనాటి వరకు కూడా ఆ గణపతి మనకు గోకర్ణ క్షేత్రంలో కనబడతాడు. సముద్ర తీరంలో విశాలమైనటువంటి మందిరం, చాలా అద్భుతమైనటువంటి మందిరం. గోకర్ణం తద్వదంతి తతః ఖిన్నమనాస్తూష్ణీం పాతాళం రావణోయు. ప్రయాణమై వెళ్ళినాడు. పాతాళ లోకానికి వెళ్ళి పాతాళలోకంలో మయుడిని అడిగితే మయుడు సర్వ విజయాన్ని పొందినటువంటి వీనికి నేను ఎందుకు ఇవ్వను అమ్మాయిని అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకువచ్చి ఇచ్చినాడు. వివాహం చేసుకున్న తర్వాత తాను ఈ అమ్మాయికి ఒక పేరు పెట్టుకున్నాడు. మందమైన ఉదరము కలిగినటువంటిది. కడుపు బాగా ఉండకుండా సింహముకు ఏ విధంగా ఉంటుందో అటువంటి ఉదరము ఉన్నది కావున దీనిని మందోదరి అనే పేరు. మందోదరి. ఇంత కథ జరిగినటువంటి రావణాసురుని యొక్క భార్య అయినటువంటి ఆ సీతాది మందోదరిని చూచి ఆంజనేయ స్వామికి సీతనే కావచ్చును అనేటువంటి ఒక భ్రాంతి కలిగినది. ఆనాటి కాలంలో అలంకారం చేసుకుని, ఇప్పుడే అన్నాను కదా, అందరూ సీతవలే ఉండాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దిశలో రావణాసుడు ఈ కష్టపడి ఇంత వివాహం చేసుకున్నటువంటి ఏ మందోదరి ఉన్నదో ఆ మందోదరిని చూసి ఆంజనేయ స్వామి ఈమె సీతనే కావచ్చును అని అనుకున్నాడు. క్షణకాలము మళ్ళీ కాలాంతరంలో సీత కాదు ఈమె అని అనుకున్నటువంటి వాడు ఎక్కడి నుండి బయలుదేరినాడు. హనుమంతుడు వానరుడిగా ఉన్నాడు కావున వానర చేష్టలు కొన్ని చేసినాడు. ఈ సందర్భంలో మయుని యొక్క తమ్ముడున్నాడు, వాని పేరు గయుడు అని. వాడు మహాబల పరాక్రమశాలి, ఎవ్వడు చెప్పినా వినే పరిస్థితి లేదు వానికి. అప్పుడు ఏం చేసినాడు, వాడిని దగ్గరికి వెళ్ళి నిద్రపోతున్నటువంటి వాడిని చూచి వాని దగ్గర ఉన్నటువంటి ఏ వస్త్రములు ఉన్నాయో ఆ వస్త్రాలను తీసుకుని వచ్చి రావణాసుని మంచం పైన వారవేసినాడు. అదేవిధంగా రావణాసుడికి వేసుకునేటువంటి ఏ వస్త్రాలు ఉన్నాయో అవి తీసుకొని వెళ్ళి విభీషణుడు పడుకునేటువంటి మంచం పైన పారవేసినాడు. తన దారిన తాను వెళ్ళిపోయినాడు. తెల్లవారం తర్వాత ఇవన్నీ వాళ్ళు చూసుకోవాలి. ముందు కథని చెప్తున్నాడు. వెతుకుతూ ఉండగా చివరికి ఆ అశోకవనం వచ్చినది. అక్కడ ఆమె కనబడ్డది, సీతామహాసాధ్వి. ఎట్లా ఉన్నది? ఏకవేణీం కృషాం దీనాం మలినాంబరధారిణీం భూమౌ శయానాం శోచంతీం రామ రామేతి భాషిణీం. ఎప్పుడు చూసినా క్షణక్షణము రామ 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 అంటుందా. శరీరము బాగా కృషించిపోయి ఉన్నది, మలినమైనటువంటి వస్త్రాలు ధరించినది, వెంట్రుకలు విరబోసుకొనున్నది. రామా రామా అనే నామాన్ని జపిస్తూ ఉన్నటువంటి ఈమెను చూడగానే పూర్తిగా 100కి 100 పాళ్ళు విశ్వాసం ఏర్పడ్డది హనుమంతునికి. ఈమెనే సీతాదేవి అయి ఉంటుంది. చాలా సంతోషపడ్డాడు, కిలకిలారవం చేసినాడు. ఇంతలో లంకానగరానికి ఒక కోతి వచ్చినది, ఆ కోతి లంకలో అంతా సంచారం చేస్తున్నది అనేటువంటి స్వప్నం వచ్చినది రావణాసురునికి. స్వప్నాధ్యాయంలో ఏం చెప్తారు అనంటే, స్వప్నంలో ఏవైనా రావచ్చును, కానీ కోతులు స్వప్నంలో రాకూడదట. కోతులు కనుక ఒకవేళ స్వప్నంలో వచ్చినాయినంటే ఏదో అనర్థం జరగబోతుంది.
నిద్ర పట్టక ఉదయాత్పూర్వం ఉషఃకాలంలో నిద్ర లేచినటువంటి వాడి రావణాసుడు ఇక్కడికి ప్రయాణమై వచ్చినాడు సీతాదేవి సమీపానికి. అట్టహాసంగా వస్తుంటే చెట్టుపైన ఉన్నటువంటి వాడి ఆంజనేయ స్వామి రావణాసుని యొక్క రాకను గమనించినాడు, చూస్తూ ఉన్నాడు. వచ్చినటువంటి వీడు సీతాదేవితో మాట్లాడుతూ అన్నాడు, హే సీతే, ఇంకా ఎంతకాలం నువ్వు ప్రతీక్షిస్తావు? ఇన్ని రోజులైనా కానీ నీ భర్త నిన్ను తీసుకువెళ్ళడానికి రాలేదు. అరణ్యాల్లో సంచరించేటువంటి ఒక వనచరుణ్ణి పెళ్లి చేసుకున్నావు. నీవు మర్చిపో, రావణాసుడైనటువంటి నన్ను వివాహం చేసుకో అని ఈ విధమైనటువంటి మాటలను అంటూ ఉంటే, సాక్షాత్తుగా మాట్లాడదు కదా పతివ్రత, గడ్డి పొరకను అడ్డుగా వేసి వానితో మాట్లాడి సమాధానం చెప్పినది. అనతి కాలంలో తప్పకుండా రాముడు రానే వస్తాడు, నిన్ను సమూలంగా నాశనం చేస్తాడు అనేటువంటి ఈ మాటను చెప్పగా ఆవేశానికి వచ్చి ఒరలో ఉన్నటువంటి ఖడ్గాను తీసి సీతాదేవిని చంపడానికి పూనుకున్నాడు. కోపంగా వెళుతున్నాడు, ఈయన ఎక్కడికి వెళుతున్నాడు అని వెనక పరిగెత్తుకుంటూ రానే వచ్చినది మండోదరి. ఈలోపు ఖడ్గాను తీసి సీతాదేవిని చంపబోతుంటే ఆపినది మండోదరి. ఎందుకయ్యా అనవసరంగా ఒక స్త్రీని చంపి స్త్రీ హత్య మహాపాపం చేస్తావు నీవు? మాదృశ్యస్సంతి బహ్వ్యశ్చ త్యజైకాంకృపణాంకృషాం. నాబోటి అందగత్తెలు ఈ లంకానగరంలో కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళను వదిలిపెట్టి ఈ మాసిపోయిన బట్టలు కట్టుకొని చిక్కిపోయినటువంటి అమ్మాయి కోసం ఎందుకయ్యా నీకు ఇంత తపన? నీబోటి మహావీరుడికి, ఒక ఉత్తమ నాయకుడికి ఇటువంటి లక్షణాలు ఉండడానికి వీల్లేదు. రండిని బలవంతాన లోపలికి తీసుకుపోతూ ఉంటే వెనకకు తిరిగి మాట్లాడుతూ అంటున్నాడు ఏమని అంటే, ఒక్క నెల రోజులు నీకు అవకాశం ఇస్తున్నాను. నెల రోజులలో కనుక నీవు మనస్సును మార్చుకోకపోతే నీ చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు పొద్దటి పూట నాకు ఉపహారం కోసం తీసుకువచ్చిస్తారు నీ మాంసాన్ని, జాగ్రత్త అన్నాడు. బ్రేక్ఫాస్ట్ కోసం మాంసాన్ని. తదా మే ప్రాతరాశాయ హత్వా కురుత మానుషాం. ఈ మాటలు విన్న తర్వాత జాలి వేసినది సీతామహాసాధ్వి. రావణాసుడు వెళ్ళిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి ముందుకు వచ్చినాడు. ఈ వృత్తాంతాన్నంతా కూడా చెప్పినాడు. శ్రీరామచంద్రుడు దశరథ మహారాజు గారి కుమారుడు, పితృవాక్య పరిపాలన నిమిత్తమే అరణ్యానికి వచ్చినాడు. రావణాసుడు సీతాదేవిని అపహరించినాడు. సుగ్రీవుని యొక్క స్నేహాన్ని పొందినటువంటి శ్రీరామచంద్రుడు హనుమంతుడిని పంపగా 100 యోజనాల విస్తీర్ణమైనటువంటి లంకా నగరాన్ని దాటి వచ్చినానమ్మా నేను రామదూతను అనే ఈ మాటను విని చాలా సంతోషపడ్డది సీతామహాసాధ్వి. ఇంతలో మళ్ళా అలికిడి జరగడం వలన పక్కకు వెళ్ళినాడు. త్రిజట అనేటువంటి పేరు గల అమ్మాయి సీతాదేవి సమీపానికి వచ్చి సీతాదేవితో చెప్పినది, నిన్న నేను ఉషఃకాలంలో కొన్ని స్వప్నాలను చూచినానమ్మా. లంకానగరంలో ఉన్నటువంటి ఏ ధ్వజాలున్నాయో అవన్నీ నేలపైన పడిపోయినాయి. రావణాసుడు ముండనం చేసుకొని శరీరం అంతా కూడా నగ్నముగా ఉండి నూనె రాసుకున్నటువంటి వాడి దున్నపోతు నెక్కి దక్షిణ దిక్కుకు ప్రయాణం అవుతున్నట్టుగా నేను స్వప్నాన్ని పొందినాను. శ్రీరామచంద్రుడు ఈ లంకానగరానికి ప్రవేశించి లంకానగరాన్నంతా కూడా స్వాయత్తపరుచుకున్నట్టుగా నేను ఈ స్వప్నాన్ని దర్శించినాను. స్వప్నములు పడుకోగానే వచ్చేటివి నిజముగావు. మధ్యరాత్రి వచ్చేటువంటి వాటికి కూడా ఫలము సరిగ్గా ఉండదు. కానీ ఉషఃకాలంలో వచ్చేటువంటి ఏ స్వప్నం ఉంటుందో ఆ స్వప్నము 100కి 100 నిజమవుతుంది అని అంటారు. అందుకని నాకు కూడా అనేక రకాలైనటువంటి అపశకునాలు ఏర్పడుతూ ఉన్నాయి. రాక్షసులమైన మాకు ఇవి అపశకునాలు, సీతాదేవి దేవతలు మొదలైనటువంటి వాళ్ళందరికీ ఇవి శుభశకునాలు అనే ఈ మాటను చెప్పినది. త్రిజట తాను వెళ్ళిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి ముందుగా వచ్చినాడు. రామచంద్రుడు ఏకాంతంలో సీతాదేవికి ఏ ఏ చర్యలు చేసినాడో, ఏ విధమైనటువంటి చేష్టలు చేసినాడో నమ్మిక కుదరడం కోసం అవన్నీ చెప్పగానే
సీతామహాసాధ్య కళ్ళ వెంబడి అశ్రుధారలు గార్చినది. రాముడు క్షేమంగా ఉన్నాడా అడిగినది. ఇది జరిగిన తర్వాత, నా కొరకై నీవు ఇంత దూరం వచ్చినావయ్యా, ఎంత ఆకలితో ఉన్నావో, అందుకని నా చేతులకు ఉన్నటువంటి బంగారు గాజులు ఇస్తాను, లంకానగరంలో ఉన్న దుకాణంలోకి పోయి ఈ గాజులను నీవు అప్పచెప్పి నీకే పదార్థాలు కావనో వాటిని తిను అన్నది సీతాదేవి. అంటే అప్పుడు ఆంజనేయ స్వామి అన్నాడు, అమ్మా, దుకాణాల్లోకి పోయి హోటళ్ళల్లోకి పోయి మేమేదో డబ్బులు ఇచ్చి తినడం మాకు అలవాటు ఉండదు. ఒకడు పెడితే తినే అన్నాన్ని మేము అస్సలే తినము. వానర జాతికి ఉండేటువంటి లక్షణం. మేమే స్వతంత్రంగా తినాలి. నాహం భుంజామి సీతే మే వ్రతమస్తి వ్రజామ్యహం. మరి ఎట్లానయ్యా, నా కోసం వచ్చినప్పుడు నీకు ఏదైనా ఒక ఆతిథ్యాన్ని ఇవ్వాలి, అందుకని నా ఆతిథ్యాన్ని నీవు స్వీకరించకుండా పోతావా అనంటే, లేదు లేదు, మేము మా చెట్ల పైకెక్కి చెట్ల పైన ఉన్నటువంటి పండ్లను తింటాము. మా వానర జాతికి ఉండేటువంటి లక్షణం అది అనంటే సీతాదేవిని, ఈ చెట్లు లంకాధీశుడైనటువంటి రావణాసునికి సంబంధించినవి. ఒక్క పండు తినడానికి వీల్లేదు. చెట్లపైన పండ్లు వండాలి, నేలపైన పడిపోవాలి, తీసి చెత్త కుప్పలు వేయాలి తప్ప తినడానికి వీల్లేదు. వాడి శాసనం అది. వాడు తినడు, ఇంకొకనికి అది రాక్షస స్వభావం. తాను తినాలి, 10 మందికి పెట్టాలి, ఇది మానవ స్వభావం. ఇది సాత్విక గుణము కలిగినటువంటి వాళ్ళకు ఉండవలసిన స్వభావం. అందుకని నీవు కనుక ఒకవేళ ఈ చెట్లను అధిరోహించి ఈ పండ్లను తిన్నావనుకో, అప్పుడు రావణాసుడు సైన్యంతో సహా వచ్చి నీతో యుద్ధం చేస్తే ఎక్కడికి పోతావయ్యా అంటే ఆంజనేయ స్వామి అన్నాడు, రావణాసునితో నేను యుద్ధం చేస్తాను అని అన్నాడు. నీ దగ్గర ఏ ఆయుధాలు లేవు, ఏ అస్త్రశస్త్రాలు లేవు, ఎట్లా యుద్ధం చేస్తావు అన్నది. రావణాసునికి 20 భుజాలున్నాయి, 10 తలకాయలున్నాయి, ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధాన్ని ధరించి వస్తాడు నీతో యుద్ధం చేయడానికి. నీ దగ్గర ఆయుధమే లేదు, ఎట్లా యుద్ధం చేస్తావయ్యా నీవు అంటే, అప్పుడు ఆంజనేయ స్వామి ఎంత గొప్పని మాట చెప్పినాడో తెలుసునా పార్వతి. తస్యాహ వచనం శ్రుత్వా మారుతి ప్రాహ జానకీం సీతే శ్రీరామేతి పరం మంత్రశస్త్రం మే హృదయాంతరే. శ్రీరామ అనేటువంటి మంత్రశస్త్రములు నా హృదయంలో ఉన్నవి అని అన్న తర్వాత, ఈ రావణ కుంభకర్ణాలు ధరించినటువంటి అస్త్రశస్త్రాలు ఏం ప్రయోజనకారకాలు అవుతాయి గనక, శ్రీరామ అనేటువంటి మంత్రశస్త్రము నా హృదయంలో ఉండేది నా నోటి నుండి బయటికి వచ్చినది అంటే, దశాననుడు అయినటువంటి రావణాసుడు వదిలేటువంటి అస్త్రశస్త్రాలు నా రామాస్త్రానికి ఆ ధాటికి తట్టుకోలేకుండా అవన్నీ కూడా భస్మం అయిపోతాయి, అంతటి విశ్వాసం నాకున్నది అన్నాడు. సీతాదేవి ఒక్కసారి కళ్ళ వెంబడి అశ్రుధారలు గార్చిన, అబ్బా, రామనామం ఇంత గొప్పనైనటువంటిదా. శ్రీరామేతి పరం మంత్రశస్త్రం మే హృదయాంతరే తేన సర్వాణి రక్షాంసి తృణరూపాణి సాంప్రతం. ఆకాశాన్నంటే మేడలు కట్టుకొని ఇంద్రచంద్రాదులను గడగడలాడించినటువంటి రావణాసుడున్నాడో వాడు కూడా నాకు ఎట్లా కనబడుతున్నాడో తెలుసునా, ఇప్పుడు గడ్డి పొరకతో సమానంగా కనబడుతున్నాడు సీత అన్నాడు ఆంజనేయ స్వామి. ఇంతటి ధైర్యము, ఇంతటి ఒక ఆత్మవిశ్వాసము ఆంజనేయ స్వామికి దేనివల్ల వచ్చింది చెప్పండి శ్రోతలైన మీరు? శ్రీరామ అనేటువంటి నామము నా హృదయంలో ఉన్నది కావున. అందుకని ఎవడు రామభక్తుడై ఉంటాడో వాడు దుర్బలుడై ఉండకూడదు, వాడు సోమరిపోతై ఉండకూడదు, సంసారానికి భయపడకూడదు. వాడు రావణ కుంభకర్ణాది రాక్షసులనే జయించే మహాస్త్రము మనలో ఉన్నది అని అన్న తర్వాత, అయ్యా నా సంసారం ఎట్లా అవుతుందో ఏమో నాకు బాధగా ఉన్నది అనుకోవాల్సిన అవసరం లేదు. మన భారతదేశంలో పుట్టినటువంటి ఎంతోమంది మహాత్ములు ఈ రామనామాస్త్రాన్ని జపించినటువంటి వాళ్ళు ఈ సంసారాలను జయించినారు. కేవలం వాళ్ళు ఒక్కరే కాదు, ఎంతోమందిని ఈ సముద్రం నుండి దాటవేసినారు రామనామాన్ని ఉపదేశం చేసినటువంటి వాళ్ళు. అంత పవిత్రమైనది ఈ రామనామం.
తదాతం జానకీ ప్రాహ ప్రతితాన్యత్ర వైభువి. అయితే నీ ఒక పని చేయవయ్యా, ఈ చుట్టుపక్కల పడిపోయి ఉన్నాయి కదా ఈ పండ్లు, ఇవైనా తిను నా కళ్ళ ఎదుట, నా దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా తింటే నాకు సంతోషం కలుగుతుంది అని అంటే, అప్పుడు సరే ఇంత బతిమిలాడుతున్నప్పుడు ఎందుకు కాదనాలి అని చెప్పి వెళ్ళినాడు. తింటున్న సమయంలో వానరం కదా, తోకతో వెనక ఉన్న చెట్టును కొట్టినాడు. చెట్టుకున్న పండ్లన్నీ కింద పడ్డాయి, అవి తిన్నాడు. మళ్ళీ తోకతో ఇంకో చెట్టును కొట్టినాడు. అశోకవనంలో ఎన్ని చెట్లున్నాయో చెట్లకున్న పళ్ళన్నింటినీ నేలపాలు చేసినాడు. ఏమయ్యా, కింద పడ్డ పండు ఒకటి తినమంటే వీటన్నిటినీ నిలవారు అమ్మా జరుగుతూ ఉంటే ఈ తోక దానికి తాకి అవన్నీ కింద పడుతున్నాయి అని అంటాడు. అంత బలం ఉంటుంది ఆ తోకకు. తత్పుచ్చ జానకీం సర్వా కోయంకస్య కుతస్త్విహ తా సర్వా జానకీం ప్రాహ రాక్షసా కామరూపిణ. అరగంట గంట నుండి మాట్లాడుతూ ఉన్నటువంటి ఈమె మాటలు విని పడ్డటువంటి పండ్లను తింటూ ఉన్నటువంటి వాడు చెట్లకున్న పండ్లన్నింటినీ నేలపాలు చేస్తున్నటువంటి వీడిని చూచి ఈమెకు ఆయనకు ఏదో సంబంధం ఉన్నది అని భావించి, ఎవరమ్మా వీడు, నీ మాటలు వింటూ ఇక్కడంతా అల్లరి చేస్తున్నాడు, ఈ వనాన్నంతా కూడా చెట్లకు ఉండేటువంటి పళ్ళనన్నిటి కూడా నేల రాలుస్తున్నాడు అనేటువంటి మాటను అడుగుతుంటే ఆమె సమాధానం చెబుతున్నది. ఇంతలో ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళి రావణాసునికి చెప్పగానే ఒకరి తర్వాత ఒకరిని పంపుతూ ఉన్నారు ఆంజనేయ స్వామి పైకి. యుద్ధానికి వస్తున్నటువంటి ప్రతి వాళ్ళు కూడా తోకతో కొంతమంది నేలపైన పడిపోయినారు, ముష్టిఘాతముతో కొంతమంది మరణించినారు. చివరికి 5 సేనాపతులు మహాబల పరాక్రమశాలు తన సమీపానికి వస్తే వాళ్ళను కూడా నేలపాలు చేసినాడు. చివరికి తన కుమారుడు వచ్చినాడు. సైన్యాన్ని వెంటబెట్టుకున్నటువంటి వాడే ప్రేషయామాతపుత్రం ఇంద్రజితం పునః. ఇంద్రజిత్తు వచ్చినాడు. ఇంద్రజిత్తుతో యుద్ధం చేస్తూ ఉంటే ఆ ఇంద్రజిత్తు ఏం చేసినాడు, వేలాది సైన్యము తన వెనుక ఉన్నది, వచ్చినవాడు ఒక్కడే హనుమంతుడు. ఇతనితో యుద్ధం చేస్తూ ఉంటే ఆయనకు అనిపించినది, కొన్ని వేల లక్షల మంది ఎదుట ఉండి నేను యుద్ధం చేస్తే ఆ యుద్ధం సమానంగా ఉంటుంది, ఒక సమవుజ్జి యుద్ధం చేసేవాడికి కూడా ఆనందం అనిపిస్తుంది. కానీ వాడు ఒక్కడు, మేమింతమందిని, ఇది బాగాలేదు అని అనుకున్నటువంటి వాడై బ్రహ్మాస్త్రాన్ని సంధించినాడు. నిజానికి బ్రహ్మాస్త్రాన్ని కూడా ఆ గడ్డ పొరక వల్ల తీసివేస్తాడు. బ్రహ్మాస్త్రం ఆంజనేయ స్వామిని ఏమీ చేయలేదా చెప్పండి? ఏమీ చేయలేదు. ఎందుకు? ఆయన హృదయంలో రామనామాస్త్రం ఉన్నది. రామనామాస్త్రం ఉంటే అస్త్రములలో అన్నిటికంటే పెద్దదైనటువంటి బ్రహ్మాస్త్రము కూడా తృణీకరింపబడుతుంది. కానీ బ్రహ్మదేవుడు 2 చేతులు జోడించి, ఏ ఆంజనేయ, ఒకవేళ నీవు ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే మాత్రము నన్ను అవమానపరచకయ్యా అని వినయ విధేయతలతో ప్రార్థించినాడు. అందుకని నీవు దానికి బద్ధుడు కావాలి. ఆయనకు కూడా ఈ కోరిక ఉన్నది. ఏదో నిమిత్తంగా బద్ధుడనైతే కానీ నన్ను రావణాసుని దగ్గరికి తీసుకెళ్తారు, రావణాసుడిని కళ్ళారా ఒకసారి చూడవచ్చు, వాడితో మాట్లాడవచ్చు అని అనుకున్నాడు. ఇంద్రజిత్తు వేసినటువంటి ఆ బ్రహ్మాస్త్రానికి బద్ధుడైనాడు. బలవంతాన తీసుకుని వెళ్ళినారు లంకా నగరానికి. అంతఃపురంలో సభాభవనంలో కూర్చున్నారు. ఆంజనేయ స్వామి ఈ సందర్భంలో రావణాసునికి హితబోధ చేస్తూ ఉన్నాడు. విసృజ్య మౌర్ఖ్యాధృది శత్రుభావనాం భజస్వ రామం శరణాగత ప్రియం సీతాం పురస్కృత్య సపుత్ర బాంధవో రామం నమస్కృత్య విముచ్యసే భయాత్. రాముణ్ణి కనుక ఒకవేళ నీవు ఆశ్రయించినావనుకో, హే రావణ, భయము నుండి నీవు బయటపడతావు. నీకున్నటువంటి మూర్ఖత్వాన్ని వదిలిపెట్టు. ఇప్పటికైనా రాముడు నీ మాటను విని తప్పకుండా నిన్ను అనుగ్రహిస్తాడు. సీతాదేవిని రామచంద్రునికి అప్పచెప్పవయ్యా అని మాటలు అన్నాడు. లంకాం సమాక్రమ్య, నేను చెప్పిన మాటలు నీవు అంగీకరించక రాముడిని శరణాగతి పొందలేదనుకో, శ్రీరామచంద్రుడు తన సైన్యాన్నంతా కూడా పెట్టుకున్నటువంటి వాడై లంకా నగరానికి ప్రవేశించి నీతో భయంకరమైనటువంటి సంగ్రామం చేసి
నీ సైన్యాన్ని, నీ పరివారాన్ని అంతా కూడా తునాతునకలు చేసివేస్తాడు, సంహారం చేసివేస్తాడు, భస్మసాత్ చేసివేస్తాడు. ఈ మాటలు వినగానే ఇది మీ రావణి యొక్క పరాక్రమం కదా, ఇప్పుడు రావణాసుడు నేను నా పరాక్రమాన్ని గురించి చెప్తాను విను అని రావణాసుడు తన పరాక్రమాన్ని చెప్తున్నాడు. లంకలోకి వచ్చి ఒక్క వనాన్ని చూసి ఈ వనంలో ఉన్నటువంటి చెట్లకున్న పండ్లను రాల్చగానే రామబంటూ నేను నీ అహంకారంతో కూడుకుని రాముడు ఇంతవాడు అంతవాడు అని అంటే సరిపోతుంది అనుకున్నావయ్యా? నా పరాక్రమం ఏమిటో నేనే చెప్తాను విను అని తన పరాక్రమాన్ని తానే చెప్పుకోవడం ప్రారంభించినాడు రావణాసుడు. నిజానికి లోకంలో ఎదుటివాడి పరాక్రమాన్ని పక్కవాడు చెప్పాలి, తన పరాక్రమాన్ని తానే చెప్పుకున్నాడు అనుకో వాడు డబ్బాలు కొట్టుకుంటున్నాడు అయ్యా అని అనుకుంటారు లోకంలో. ప్రతిహారస్త్వయం సూర్య, నా ఈ లంకానగరంలో ఒక దూతగా వ్యవహరిస్తున్నాడు ఆకాశంలో సంచరించేటువంటి సూర్యుడు. నాకు ఛత్రం పట్టుకోనున్నది ఎవరో తెలుసునా? వీడు చంద్రుడు. వరుణుడు నీళ్లు కావాలి అన్నప్పుడల్లా గ్లాసులో నాకు నీళ్లు తీసుకువచ్చిస్తూ ఉంటాడు. అంతేకాదు అగ్నిహోత్రుడు నాకు బట్టలను ఉతికి ఆరవేస్తూ ఉంటాడు. ఇంద్రుడు ఎప్పటికీ చేతుల్లో దండాన్ని ధరించినటువంటి వాడే నా ముందు నడుస్తూ ఉంటాడు. దేవతా స్త్రీలందరూ కూడా నాకు భోగాలనిచ్చేటువంటి వాళ్ళు అవుతారు. ఇంత గొప్పనైనటువంటి భోగాలను అనుభవిస్తూ దేవతలందరినీ కూడా గడగడలాడించేటువంటి నా సామర్థ్యాన్ని తెలుసుకోక రావణ దగ్గర నుండి తీసుకువచ్చినటువంటి సీతాదేవిని మళ్ళీ అప్పచెప్పమని అడుగుతున్నావా అని కోపానికి వచ్చి వచ్చినటువంటి ఆంజనేయుడున్నాడో ఆంజనేయుడిని సంహరించమని ఆజ్ఞ జారీ చేసినాడు. సభలో ఉన్నటువంటి విభీషణుడు మాత్రం దాన్ని ఒప్పుకోలేదు. కోపానికి వచ్చి రావణాసురుడు దూతానాజ్ఞాపయామాస ఛేదనీయంతులాంగులం, విభీషణుడు చెప్పిన ప్రకారంగా వచ్చినటువంటి దూతను సంహారం చేయడం సరైంది కాదు, కానీ కోతికి ప్రధానమైనటువంటిది ఏది? తోక. కావున ఈ తోకను కత్తిరించండి అని ఆజ్ఞాపించినాడు. అప్పుడు రావణాసుని యొక్క ఆజ్ఞను పొందినటువంటి ఏ భటులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఖడ్గాలను తీసుకువచ్చి తోకను కత్తిరించబోతూ ఉంటే ఒక 100-200 ఖడ్గములు పాడైపోయినాయి, కానీ తోక ఏమాత్రము తెగిపోలేదు. రంపెములు తీసుకువచ్చినారు, రకరకాలైనటువంటి ఆయుధాలు తీసుకువచ్చినారు, ఆయుధములు చెడిపోతున్నాయి, కొన్ని వందల గుట్టలు పారవేస్తున్నారు, కానీ తోకకు ఏమాత్రము గాయం కావడం లేదు. ఆశ్చర్యపోయినారు. రావణాసునికి ఆశ్చర్యానికి అవధి లేదు. అప్పుడు ఆంజనేయ స్వామిని అడుగుతున్నాడు, ఏమయ్యా నీ తోక నాశనం కావాలంటే ఏమి చేస్తే నాశనం అవుతుందో చెప్పు. వీరుడైనటువంటి వాడు తన మరణాన్ని చెప్పుకుంటారు నీ శాస్త్రాల్లో ఉన్నది. నీ వీరునివా లేకపోతే అల్పునివా అనగానే నేను వీరుడను, మరి నీ తోక ఎట్లా నాశనం అవుతుందో చెప్పు అనగానే ఏముంది, దాన్ని కాలబెడితే కాలిపోతుంది, భస్మం అయిపోతుంది అని అన్నాడు. ఎదుటివాణి దగ్గర నుండి సమాధానాన్ని రాబట్టడంలో ఎంత చమత్కారి చూడండి రావణాసురుడు. నిన్న కూడా మనం ఆ రేఖను దాటి సీతాదేవి రావడానికి ఒక మాటను అన్నాడు. ఏమన్నాడు? సీతాదేవి అయినటువంటి నీవు ఆయనతో గృహస్థాశ్రమాన్ని చేస్తూ ఉంటే గృహస్థ ధర్మాన్ని కనుక ఒకవేళ నీవు నిలబెట్టేదానివే ఉంటే ఈ గీతను దాటిరా అన్నాడు. ఒకవేళ రాదు గీతను దాటి గృహస్థ ధర్మాన్ని చక్కగా పాటించేవాడు కాదు రామచంద్రుడు అని ఒప్పుకోవలసి వస్తుంది. అటువంటి మాటల గారడి. ఆయన కూడా విద్వాంసుడు కదా రావణాసురుడు. తదా అమరత్వం స్వం ప్రాహ, క్షణకాలం చిత్తంలో అయ్యో నేను కాల్చివేయమని అన్నాను, ఒకవేళ వీళ్ళు నా తోకను కాల్చివేస్తే నా పరిస్థితి ఏమవుతుంది అని ఆలోచించి, అయినా ఇబ్బంది లేదులే, మా తండ్రి గారు వాయుదేవుడు, ఆయనకు స్నేహితుడే అగ్ని, అందుకని స్నేహితుని కొడుకునైన నన్ను అగ్నిహోత్రుడు ఏం కాలుస్తాడా,
నోరు జారినా కానీ మంచి సలహాన ఇచ్చినాను వానికి అని అనుకున్నాడు. ఇంకేమిటి, ఆయన నోటి నుండి వచ్చినందుకు గాను ఆజ్ఞ జారీ తీసినాడు రావణాసుడు, ఈయన తోకను కాలబెట్టండి. రావణాసుని యొక్క ఈ ఆజ్ఞను విన్నటువంటి ఏ దూతలు ఉన్నారో వాళ్ళంతా కూడా లంకానగరంలో ఉన్నటువంటి బట్టలను తీసుకువచ్చి ఆ తోకకు కట్టి నూనె నెయ్యి వేసి కాల్చాలి అని అనుకున్నారు. ఒక 100 మంది పరిగెత్తుకుంటూ వెళ్ళి 100 చీరలను తీసుకువచ్చినారు, కడుతూ ఉన్నారు. కానీ కట్టినటువంటి ఏ చీరలు ఉన్నాయో అవి సరిపోవడం లేదు, తోక పెరుగుతూ ఉన్నది. మళ్ళీ ఒక 1000 మంది వెళ్ళినారు, చీరలు ధోతులు తీసుకువచ్చినారు, కట్టినారు. కానీ తోక బాగా పెరిగిపోయినది, సరిపోవడం లేదు. ఇండ్లలో బీరువాల్లో ఉన్నటువంటి బట్టలు తీసుకువస్తున్నారు, ఎవరెవరి దగ్గర ఉన్న వస్త్రాలు ఉంటే వాటినన్నింటినీ తీసుకువస్తున్నారు, కొత్తవి పాతవి. అయినా తోక పెరుగుతున్నది, సరిపోవడం లేదు. చివరికి ఏమైపోయినది రాస్తాడు వాల్మీకి, ఎవరెవరు కట్టుకున్న బట్టలు ఉన్నాయో వాటిని బలవంతాన లాక్క వస్తున్నారు. లంకానగరంలో అందరూ దిగంబరమైపోయినారు. పార్వతి ఇక చిట్ట చివరికి బట్టలు కట్టడం అయిపోయినది. కానీ ఇది ఎట్లా కాలాలి, ఒకేసారి భస్మం అయిపోకూడదు కదా, మెల్లమెల్లగా కాలుతుండాలి. అందుకని నూనె నెయ్యి కోసం వెతకడం ప్రారంభించినారు. ఎవరెవరి ఇళ్లలో స్టాకు పెట్టుకున్నారో నూనె డబ్బాలు, నెయ్యి డబ్బాలు అన్నీ తీసుకువచ్చి వేస్తే అన్నం తినే సమయంలో పిల్లలకు నెయ్యి వేద్దామంటే నెయ్యి చుక్క లేకుండా ఎక్కడికి తీసుకువెళ్తున్నారయ్యా ఈ నెయ్యిని, నూనె అంటే ఆంజనేయ స్వామి తోకను కాలబెట్టడానికి ఏం తీసుకువస్తున్నారు. తైలార్థంచ ఘృతార్థంచ స్నేహపాశం సమానయత్ నాసీన్నిషాయాం దీపార్థం. రాత్రిపూట దీపం వెలిగించుకుందాము అంటే దీపానికి నూనె లేదు. శిశూనామపి భోజనే, చిన్నపిల్లలకు భోజనం పెడదామంటే నెయ్యి లేకుండా అంతా అక్కడ ఉన్నటువంటి లంకానగరంలో ఉన్న నూనె నెయ్యి అంతా కూడా ఆయన స్వాహా చేసి వేసినాడు. అందుకనే ఒక చోట ఏమంటాడు వ్యాసుడు పురాణాల్లో అనంటే, నహవై దేవా అశ్నంతి, దేవతలు ఎప్పుడు కూడా తినరట. మరి నైవేద్యం పెడితే ఏం చేస్తారు, దృష్టువైవ తృప్యంతి, చూచే సంతోషపడతారు వాళ్ళు. ఒకవేళ వాళ్ళే కనుక తినడానికి పూనుకున్నారనుకో ఏమవుతుంది, ఒక్కనాడు గణపతి పాలు తాగినాడు, తెల్లవారి ఛాయ్ పెట్టుకుందామంటే పాలు దొరకలేదు ప్యాకెట్లలో. గుంటూరులో కూడా గణపతి పాలు తాగినాడా, మా కరీంనగర్లో ఎన్ని తాగినాడో. అయ్యా చూడండి అయ్యా, ఇన్నేళ్ళ నుంచి మేము పూజలు చేస్తున్నాము, ఒక్కనాడు గణపతి పాలు తాగినది మేము చూడలేదు, మేము చూపెడతాను రండి. ప్యాకెట్ పోస్తుంటే ఈ పాలు తాగుతున్నాడనే వాళ్ళ సిద్ధాంతం చెప్పిన వాళ్ళ దృష్టి అంతా ముఖం దిక్కే ఉంటుంది కానీ కిందికి ఉండదు. నా దృష్టి ఏమో కింద గారిపోతున్నాయా పాలు, కాదు అటు చూడండి జరుగుతున్నాడు, స్వీకరిస్తున్నాడు. అన్ని ప్యాకెట్లన్నీ అయిపోయినాయి, తెల్లవారి పాలే దొరకలేదు. ఆంజనేయ స్వామి తోకకు బట్టలు కట్టినారు, కట్టుకోవడానికి బట్టలు లేకుండా పోయినాయి. నూనె నెయ్యి వేసినారు, దీపాలు వెలిగించడానికి నూనె లేదు. పిల్లలు అన్నం తింటే వేద్దామంటే నేతి చుక్కలు లేవు. ఇది జరిగిపోయినది. వహ్నిం ప్రాజ్వాలయేత్ అత్ర తత్ర జ్వాల భవిష్యతి. అనేక రకాలైనటువంటి సాధనలతో కాల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు, అంటుకోవడమే లేదు. అప్పుడు ఒక ఉపాయం చెప్పినాడు, మీరు మంటలు పెడుతున్నారు బాగానే ఉన్నది, కానీ అది రాజుకోవాలి అంటే నోటితో ఊదాలి. ఎవరో ఊదితే ఇది అంటుకోదు, సింహాసనం దిగి వచ్చి రావణాసుడు ఊదితేనే ఇది అంటుకుంటుంది. రావణాసుడి దగ్గరికి వెళ్ళి దూతలు చెప్పినారు, ఏమయ్యా ఎంత మంటలు పెట్టినా కానీ అంటుకోవడం లేదు, మరి వాడిని అడగకపోయినారా. అడిగితే సమాధానం చెప్పినాడు, ఏమిటో తెలుసునా, మీరు సింహాసనం దిగి వచ్చి మీరు నోటితో ఉఫ్ఫని ఊదితేనే అంటుకుంటుందట. ఇక గత్యంతరం లేదు, అంటబెట్టమని చెప్పినది వాడే కావున సింహాసనం దిగి వచ్చినాడు. మంటలు అక్కడ కింద రగులుకుంటున్నాయి. వచ్చినాడు, ఉఫ్ఫని ఊదగానే ఒక్కసారి భగ్గున మంటినది. ఆయనకున్న మీసాలు గడ్డము కాలిపోయినది. అందరూ నవ్వినారట.
అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. తతః పశ్చిమ దిక్ సంస్థాం లంకాద్వారం సమానయతు నిష్కాస్య తోరణం ద్వారాన్ జఘానద్వార కక్షకాన్. రావణాసునికి ఉన్నటువంటి మీసములు గాలిపోయినాయి, గడ్డము గాలిపోయినది, కొన్ని వెంట్రుకలు కాలిపోతుంటే అప్పుడు 20 చేతులను స్మరించి 20 చేతులతో మంట